హలో ఆల్ వెల్కమ్ టు సినినామిక్స్. మనం ఈరోజు చెప్పుకోబోయే మూవీ రివ్యూ చారిత్రుడు 1. ఇది నా మొదటి వీడియో. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా కొంచెం తప్పులు దొర్లితే మీరు పెద్ద మనిషి చేసుకొని క్షమించేయాలి, అంతే. మీరు చేస్తారు, నాకు తెలుసు. అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పాలి భయ్యా? ఏముందని చెప్పాలి? ఏదో తీశారు కామెడీ స్పై థ్రిల్లర్ అని చెప్పి, కానీ స్పై లేదు, థ్రిల్లర్ లేదు, మూవీ లేదు. తెలుసా మీకు? మూవీయే లేదు ఈ సినిమాలో. ఏదో తీశారు, మసిపూసి మారేడుకాయ చేసి కంప్లీట్ చేశారు. ఈ మూవీ 2 hours ఉంటుంది. 2 hours లో 1.5 hour టైం వేస్ట్. దాంట్లో చూడకపోయినా ఉపయోగం లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది చూడండి, అది చూసి చాలు సినిమా మొత్తం అర్థమైపోద్ది ఏం జరిగింది అనేది. ముందు కూడా మళ్ళీ దీన్ని ఫుల్ ఆఫ్ కామెడియన్స్ ఉన్నారు, కానీ ఒక్క జోక్ కూడా పేలదు సినిమాలో. ప్రామిస్. నమ్మకపోతే వచ్చి నన్ను కొట్టండి. ఆ జోకులు రాసినోడు ఎవడో కానీ, మళ్ళీ దీనిలో ఏఐ వాడారు ఎక్కడో తెలుసా, ఫ్లాష్ బ్యాక్. కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే సినిమాని 2 గంటలు లాగినట్టు అనిపించింది. సాంగ్స్ పెట్టలేదు, అదొక మంచి విషయం. చూడడం కూడా దండగా సినిమానికి ఆ సాంగ్స్ పెట్టుంటే. విలన్ ఉంటాడు, వాడికి లాస్ట్ 1.5 hour విలన్ ఎవరిని పెట్టాలో తెలియక వాడిని తెచ్చి పెట్టినట్టుంటది ఈ సినిమాలో. 1.5 hour అయిపోయింది, ఇంకా సినిమా అయిపోకపోతే బాగోదేమో అని చెప్పి అక్కడ ఏదో ఒక క్యాస్ట్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టి విలన్ వీడే అని చెప్పి ఒక అరగంట లాగేసి చంపేసి పంపించేశారు అన్ని. ఇంకో విషయం, ఈ సినిమా స్టార్ట్ చేసిన అరగంటగా నాకు నిద్ర వచ్చింది. ఆపేసి మళ్ళీ 2 hours నిద్రపోయిన తర్వాత లెగిసి చూసే సినిమాని. అలా ఉంటది ఈ సినిమా. ఫైనల్లీ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 5కి 2. 3 కూడా కష్టం. 2 మీ కాడ ఒక 2 గంటలు ఖాళీగా పడున్నాయంటే సినిమా చూడండి, లేదు అంటే నోరు మూసుకొని నిద్రపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, నన్ను ప్రోత్సహించండి.